ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా నాకీ కర్మ? ఇలాంటి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది షష్ఠి పూర్తికి. బసవా, మేకని బలివ్వాలంటే ముందు దాన్ని సంతోషపెట్టాలి, దండేసి దండం పెట్టాలి. ఈ రాత్రి మనం తులసిని బలి చెయ్యాలి అంటే వాళ్ళని సంతోషపెట్టాలిరా, తప్పదు. తులసికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండాలంటే ఇవన్నీ తప్పవు కదా మావయ్య. అవునులేమ్మా, మనకు ఆ ప్లాన్ ఉండబట్టి గాని, లేదంటే మనం వీళ్ళని పిలవడమేంటి, వీళ్లకు మర్యాదలు చేయడమేంటి? అవును, ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? కొంచెం వివరంగా చెప్పు. ఆ తులసి చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. పెళ్లి చెడగొట్టడమే కాకుండా నా కూతుర్ని మనందరికీ తెలియకుండా వాళ్ళింటికి పంపించాలని దాని మనస్సు మార్చి పంపించింది. కాస్తైతే కీర్తి మనకు దక్కేదే కాదమ్మా. అది చేసిన మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. దాన్ని ఎలాగైనా చావు దెబ్బ కొట్టాలనేదే నా ప్లాన్. దాన్ని చంపితే సిద్ధు ఊరుకోడు కదరా. అందుకే కదమ్మా, దాన్ని ఏం చెయ్యకుండా అది ఏడ్చేలా చేయాలి. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దాని ప్రాణాలన్నీ ఆ ఖుషి మీద ఉన్నాయి. అందుకే ఆ పిల్ల ఖుషీనే లేకుండా చేస్తాను. దాన్ని నేనిప్పుడు మాయం చేశానంటే గనక అది జీవితాంతం దాన్ని తలుచుకుని ఏడుస్తుంది. దాని ప్రాణాలు ఖుషీలో ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు మనకి కావాల్సింది అది బాధపడ్డం కాదు కదా. అది శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి, మన సిద్ధు జీవితంలో నుంచి వెళ్ళిపోవడం కదా. అమ్మా, ఈ లైట్ వెలగాలి అంటే మనం ఇక్కడ స్విచ్ వేయాలి. అలాగే తులసి మైండ్, మనసు మన చెప్పు చేతుల్లో ఉండాలి అంటే మనకున్న ఏకైక బ్రహ్మాస్త్రం ఆ ఖుషి. అంటే ఖుషీని మన వాళ్ల దగ్గర దాచి ఆ తులసికి ఫోన్ చేయించి ఇంట్లో గొడవపడి సిద్ధుతో ఉండడం ఇష్టం లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని సిద్ధుకి ఆ తులసి నోటితోనే చెప్పించచ్చు. అంతేనా? అప్పుడే ప్రాబ్లం లేకుండా సిద్ధు నేను పెళ్లి చేసుకుంటాను, అంతే కదా మావయ్య? కాదమ్మా, అసలు ప్లాన్ ఏంటంటే